హలో ఎవ్రీవన్, ఈరోజు ట్రెండింగ్లో ఉన్న కడ బ్యాంగిల్ మేకింగ్ వీడియో అయితే చూపించబోతున్నాను. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ కడ బ్యాంగిల్ మేకింగ్ కోసం అయితే నేను రెండు 1 కట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. సో 1 కట్ బ్యాంగిల్ మీద గోల్డ్ థ్రెడ్ అయితే వ్రాప్ చేసి పెట్టుకున్నాను. ఈ వ్రాపింగ్ 1 కట్ బ్యాంగిల్ మీద కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఎందుకు అంటే బ్యాంగిల్ విడ్త్ ఎక్కువ ఉంటుంది అండ్ సైజ్ అంటే మనకు హ్యాండ్కి ఏ సైజ్ ఉంటే ఆ సైజే తీసుకోవాలి. బట్ విడ్త్ ఎక్కువ ఉంటుంది, థ్రెడ్ మంచిగా వ్రాప్ చేయకుంటే బ్యాంగిల్ కనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి నీట్గా వ్రాప్ చేసుకోవాలి. అండ్ నేనైతే ఒక 50 స్టాండ్స్ అయితే తీసుకున్నాను. సో ఇలా థ్రెడ్ నీట్గా వ్రాప్ చేసి పెట్టుకోండి దానికోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాసులు అండ్ మూన్ షేప్ అండ్ ఐ షేప్ కుందన్స్ అండ్ స్క్వేర్ గ్రీన్లో తీసుకున్నాను అండ్ పెద్దవి స్క్వేర్లో తీసుకున్నాను. సో అండ్ గమ్ అండ్ స్టిక్ ప్యాడ్. సో ఇవన్నీ కావాలి కదా మనకి. సో ఇవన్నీ చూపిస్తున్నాను నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది. ఇది ఎందుకు అంటే యాక్చువల్గా పెన్కి అప్పుడప్పుడు గమ్ అయితే పోతుంది. సో ఆ గమ్ కోసము స్టిక్ ప్యాడ్ ఉంటుంది. సో అప్పుడప్పుడు స్టిక్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ స్టోన్ లేస్ అయితే తీసుకున్నాను. పర్ల్ లేస్ కాదు, ఇది స్టోన్ లేస్. సో ఇది కాస్ట్ నాకు ఐడియా లేదు, బట్ స్టోన్ లేస్ తీసుకున్నాను. సో అయిన తర్వాత నేనైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. యూజ్ చేసి ఇంకా పెద్దది స్క్వేర్ షేప్లో ఉన్న గోల్డ్ కలర్ కుందన్ అయితే తీసుకున్నాను. సో ఇలా రెండు బ్యాంగిల్స్కి స్టిక్ చేసి పెట్టుకోవాలి అండ్ ఈక్వల్గా పెట్టండి. సో ఈక్వల్గా పెట్టకుంటే మళ్ళీ అటు ఇటు అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో ఈక్వల్గా చూసుకొని పెట్టుకోండి అండ్ మధ్యలో పెట్టండి, అటు ఇటు సైజు చూసుకొని. సో అటు ఎక్కువైనా ఇటు ఎక్కువైనా బాగోదు కాబట్టి మధ్యలో పెట్టేసుకోండి. తర్వాత ఇంకా గమ్ అయితే పెట్టేసుకోవాలి చుట్టూ. సో ఈ గమ్ పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ గ్రీన్ ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను, చూపించలేదు ఫస్ట్. తర్వాత డిజైన్ అనుకొని తర్వాత పెట్టాను ఇలా. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది డ్రై అవ్వడానికి అయితే టైం పడుతుంది. సో డ్రై అయ్యే వరకు ఓపికగా చేయండి. నాకైతే ఈ బ్యాంగిల్స్ 2 days అయితే డ్రై అవ్వడానికి టైం పట్టింది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రై అవ్వడానికి అయితే 2 days టైం పట్టింది. అండ్ ఇక్కడ డ్రై అవ్వకుండా ఏంటి అంటే ఊడిపోతూ ఉంటాయి, తర్వాత ఊడిపోతున్నాయి అని అనుకుంటారు. సో ఫస్ట్ డ్రై అవ్వడానికి టైం అయితే తీసుకోండి. ఒకవేళ షిప్పింగ్ చేసినా కూడా 24 hours తర్వాతనే షిప్పింగ్ అయితే చేయండి. లేకుంటే మనకి షిప్పింగ్లో కుందన్స్ ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. తర్వాత మళ్ళీ రేటింగ్ తగ్గిపోతుంది కదా. సో అందుకని డ్రై అవ్వడానికి టైం తీసుకోండి. సో ఇక్కడ ఫ్లవర్ ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా 2 బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ చేసి చూపించాను కదా. సో ఇక్కడ నేను మర్చిపోయి B7000 గమ్ అయితే పెట్టాను. సో థ్రెడ్ మీద చూడండి. సో థ్రెడ్ మీద B7000 గమ్ పెడితే ఏంటి అంటే థ్రెడ్ కలర్ మారుతుంది, ఇలా బ్లాక్ అయిపోతుంది. సో అలా యూజ్ చేయకండి, ఫ్యాబ్రిక్ గ్లూవే పెట్టండి. సో వైట్ కలర్ ఉంటుంది కదా, సో అదే పెట్టండి. B7000 అయితే యూజ్ చేయకండి. నేను 2 బ్యాంగిల్స్కి సారీ 2 కాసుకి అలా పెట్టాను. సో మర్చిపోయి పెట్టాను. సో కాసు కదా అనుకొని పెట్టాను. సో తర్వాత నేను మళ్ళీ గ్లూ అయితే యూజ్ చేశాను, ఫ్యాబ్రిక్ గ్లూ. తర్వాత ఇంకా చూడండి ఇక్కడ జాగ్రత్తగా కాసు అయితే కొంచెం ఒకదానిపైన ఒకటి కాకుండా కొంచెం సో కార్నర్గా తగిలినట్టు, సో అంటే ఒకదాని మీద ఒకటి మొత్తం కాకుండా సో సైడ్ బై సైడ్ అలా పెట్టండి కంప్లీట్గా. వీడియో చూస్తే మీకు అర్థం. వీడియో చూస్తున్నారు కదా, ఈ నా మేకింగ్ వీడియో మీకు నచ్చుతుందా? ఒకవేళ నచ్చితే మాత్రం మీకు కూడా ఆర్డర్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు పంపించిన డిజైన్స్ అయినా నేను పంపించిన డిజైన్స్ అయినా చేసిస్తాను. సో ఏదైనా సరే చేస్తాను. సో అండ్ మేకింగ్ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఇలా అనుకోవచ్చు, నీకేంది ఆర్డర్ ఇచ్చేది, మేకింగ్ వీడియో ఉంది కదా మేమే చేసుకుంటాము అనుకుంటే నాకు ఇంకా చాలా హ్యాపీ. నా వీడియో చూస్తూ మీరు నేర్చుకుంటున్నారు అంటే దానికి చాలా హ్యాపీ కదా. సో ఇట్స్ ఓకే. మీకు ఆర్డర్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంది. సో ప్లీజ్ డూ వాట్సాప్, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చూసారు కదా, ఒకదాని తర్వాత ఒకటి అలా అయితే మంచిగా పెట్టుకోవాలి. సో చూడండి, మళ్ళీ బ్యాంగిల్కి మిడిల్లో కాకుండా అండ్ మొత్తం సైడ్కి కాకుండా సో కొద్దిగా బయటికి వచ్చేలాగా పెట్టుకోండి. కొద్దిగా అంటే కొద్దిగా, చాలా కొద్దిగానే. సో చూడండి బ్యాంగిల్ ఈక్వల్గా ఉన్నాయా లేవా కాసులు బయటికి, లేకుంటే మళ్ళీ ఒకటి అటు ఒకటి ఇటు అవుతుంది కదా, చూసుకుంటూ పెట్టండి. కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ చేయడానికి కూడా సో జాగ్రత్తగా పెట్టుకోండి.
సో ఇలా కాసులు మొత్తము గ్లూతోని అంటించేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ ముందు ఫ్లవర్ తీసుకున్నాను కదా, ఆ ఫ్లవర్ కి మధ్యలో స్టోన్ లేస్ అతికిద్దామని చెప్పేసి B7000 గమ్ అయితే అప్లై చేస్తున్నాను. సో ఇలా స్టోన్ లేస్ కంప్లీట్ గా అతికించేసిన తర్వాత కూడా కొద్దిగా టైం అయితే ఇవ్వండి. సో ఇక్కడ స్టోన్ లేస్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ కాసులు అయితే పెట్టేసుకోవాలి. సో ఇక్కడ కాసులు చూడండి ఆపోజిట్ గా ఉన్నాయి. సో క్లియర్ గా కనిపిస్తుంది కదా మీకు వీడియో అయితే. సో ఇలా ఆపోజిట్ గా పెట్టండి. అండ్ కాసులు ఉల్టా అండ్ సీదా కూడా ఉంటుంది, అది కూడా చూసుకొని పెట్టుకోండి. లేకుంటే మళ్ళీ ఒకటి ఇటు అవుతుంది, చూసుకొని పెట్టుకోండి. సో ఇలా ఆపోజిట్ గా అమ్మవారు, సో లక్ష్మీ అమ్మవారిని అయితే ఆపోజిట్ గా పెట్టేసుకోవాలి. సో ఇక్కడ డ్రై అవుతుంది అనమాట. డ్రై అయిన తర్వాత నేను ఇంకో బ్యాంగిల్ అయితే మేక్ చేసి చూసుకున్నాను. సో ఆ రెండు డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మధ్యలో మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసుకోవాలి. సో ఐ షేప్ కుందన్లో పింక్ తీసుకున్నాను కదా, సో ఇలా ఫ్లవర్ లాగా పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్క్వేర్ గ్రీన్ తీసుకున్నాను కదా, సో అది స్క్వేర్ గా కాకుండా సో ఇలా డైమండ్ షేప్ లో పెట్టుకోండి. సో పైన నేను B7000 గమ్ అయితే యూజ్ చేశాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లవర్ అయితే మేక్ చేసి పెట్టుకోండి. సో మేకింగ్ తర్వాత 24 hours అయితే డ్రైయింగ్ టైం ఇవ్వండి, ఓకేనా. అండ్ B7000 గమ్ అయితే పైననే యూజ్ చేయండి, ఓన్లీ గ్రీన్ కుందన్ కోసము, ఓకేనా. సో అలా యూజ్ చేసిన తర్వాత ఓవరాల్ బ్యాంగిల్స్ లుక్ అయితే మీరే చూసేయండి. సో ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఒక లైక్ అయితే చేయండి. సో కంప్లీట్ గా బ్యాంగిల్ చెక్ చేసుకోండి అయిపోయిన తర్వాత. ఎందుకు అంటే మనకి గమ్ తడిగా ఉంటుంది కదా, తడిగా ఉంటుందని సో ఎక్కువ గమ్ము పెడతాం కాబట్టి సో ఇలా కుందన్స్ అయితే జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడండి కావాలంటే ఎగ్జాంపుల్. సో ఇక్కడ జరిగిపోయినాయి కదా, సో ఇలా జరిగిపోతూ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి, మంచిగా చెక్ చేసుకొని డ్రై చేసుకొని సో ప్యాకింగ్ అయితే చేసేసుకోండి.